అస్సలాము అలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు కష్వాస్ కిచెన్. ఈరోజు నేను చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ఎవరైనా ముందుగా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం చిక్కుడుకాయలని ముందుగా ఈనెలని తీసి మంచిగా తుంచుకొని ఉంచుకోవాలి. వాష్ చేసిన చిక్కుడుకాయలని వేస్తున్నాను. ఒక స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మంచిగా చిక్కుడుకాయలని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 10-15 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దంచి వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని. దాన్ని వేసుకున్న తర్వాత వాటిని కూడా మంచిగా చిక్కుడుకాయలతో ఫ్రై అవ్వనివ్వాలి. స్మెల్ అప్పుడే బాగుంటుంది చిక్కుడుకాయ వెల్లుల్లి ఫ్రై అయితేనే. ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది. ఒక స్పూన్ కారం, నేను కారం కొంచెం వేసిన. ఒక స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత సింపుల్ అండ్ సూపర్ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ.
ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే కర్రీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.